జిల్లా దుగ్గ్యాల మండలం లగచెరలో అర్ధరాత్రి అరెస్టులు అని చెప్పి మరి అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసినట. మరి వాళ్ళపైన దాడి జరిగినందుకు ప్రభుత్వం సీరియస్ అయినందుకు దాడి చేసినాడు. లగచెరలో మరో 2 గ్రామాల నిర్మానుష్యం, ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోయిన గ్రామస్తులు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్. వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది పెండౌను. రాజకీయ కుట్ర కోణంపై పోలీసుల దృష్టి. ఇంకా డీజీపీకి ఉద్యోగుల జేఏసీ నేతల ఫిర్యాదు. లగచర్ల బాధ్యులను వదలమంటున్న శ్రీధర్ బాబు. కలెక్టర్పై దాడి చేసినా ఊరుకోవాలా అంటున్న పున్నం. విద్రోహ శక్తులారా ఖబర్దార్, వికారాబాద్ కలెక్టరేట్ వద్ద జేఏసీ నేతల ధర్నా. నిజంగా ఒకవేళ విద్రోహులు చేసినట్టు అయితే అక్కడ కనిపిస్తలేదు, ఏకాఏకి విద్రోహులు వచ్చి ఆడ పాల్గొన్నట్టుగా కనిపిస్తలేరు. మరి విద్రోహులు పాల్గొంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏడ నిద్రపోతుందా అని కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. అదే కాదు, ఇది రైతులు ఏదైతే పలుమార్లు వాళ్ళు సర్వేకి వస్తున్నారో వాళ్ళ యొక్క బాధ భరించలేక ఇంకా ఎటైతే ఎంత అయితే గంతే ఏదైనా కానీ అని చెప్పి వాళ్ళు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏదైతే అదైతే అని చెప్పి దాడి చేసిండు. నెక్స్ట్ 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 సంస్థలు. జాబితా తయారీలో సర్కారు. భూసేకరణకు ముందే పెట్టుబడులపైన స్పష్టత అంట. 500 కంపెనీల ఆసక్తి. పెట్టుబడులు ₹1,00,000 కోట్లు దాటొచ్చోడ అంచనా. సరే, ఇట్లా చేస్తే మంచిదే. పెట్టుబడులు, సంస్థలు ఇవన్నీ వచ్చి వాటి పుక్యానికైతే మరి క్విడ్ ప్రోకో కింద భూములు అప్పచెప్పకండి. వాటికి నిజంగానే సంస్థలు పెట్టి ఇచ్చినట్లయితేనే వాళ్ళందరికీ మనం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించినట్టయితే అవుతుంది. ఇంకా అంతేకాకుండా ఇచ్చి పడేసి ఎక్కడోళ్ళకో పెడతా అంటే కరెక్ట్ కాదు.